వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ పాలిసెట్ నుండి అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా ఇక్కడ స్టాటిస్టిక్స్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ నుంచి మనకు ఫార్ములాస్ ఏమైతే యూజ్ అవుతాయో అవి ఇక్కడ రాయడం జరిగింది. ఎక్కువ కూడా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు వీటి మీదనే ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం టీఎస్ పాలిసెట్ 2018లో అడిగిన ప్రాబ్లమ్స్. ద మీన్ ఆఫ్ 6, 5, 4, x, 2 ఈజ్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఓకేనా, ఇక్కడ ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఈ 6, 5, 4, x, 2 దీని యొక్క మీన్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. అంటే మనకు ఇది అన్గ్రూప్డ్ డేటా. మీన్ అంటే ఏంటి? మనకు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టోటల్. చూడండి, 1, 2, 3, 4, 5 వీటి అంటే n ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం మొత్తాన్ని యాడ్ చేసి 5తో డివైడ్ చేసి మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది మీన్ అని. కాబట్టి మీన్ ఈజ్ ఈక్వల్ 4 కాబట్టి గివెన్. ఓకేనా, మీన్ ఈజ్ ఈక్వల్ టు 4. సో యాడింగ్ దిస్ ఆల్ అన్నిటిని 6 + 5 ఏమవుతుంది? 11. 11 + 4 15. 15 + x + 2 ఏమవుతుంది? 17 + x. 17 + x / 5 ఈజ్ ఈక్వల్ టు 4. మనకు కావాల్సిన x వాల్యూ. ఏమంటే ఫ్రెండ్ x వాల్యూ. సో ద క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 17 + x ఈజ్ ఈక్వల్ టు 5 4 = 20 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 20 + 17 మనం రైట్ సైడ్ పంపిస్తే అవుతుంది మైనస్ అవుతుంది. 20 - 17 దట్ ఈస్ 3. x ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, మనం ఎంత చేయకుండా కూడా ఏంటి డైరెక్ట్గా ఏంటి 6 + 5 మనము యాడ్ చేసుకోండి. 11 15 17 17 + x / 5 అంటే 17 + x ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ 5ని 4తో మల్టిప్లికేషన్ 20. x ఈజ్ ఈక్వల్ 20 - 17. ఓకేనా, 3. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ 16, 12, 4, 5, 6? మీడియన్ ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా ఇవ్వడం జరిగింది. అయితే మనము హౌ టు ఫైండ్ మనం చెప్పుకున్నాం మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అంటే ఫస్ట్ అరేంజ్ ద గివెన్ డేటా అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో 4 ఈజ్ ద మినిమం వాల్యూ. 4 నెక్స్ట్ వాల్యూ 5 నెక్స్ట్ వాల్యూ 6 నెక్స్ట్ వాల్యూ 12 16. ఓకేనా, ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే నెంబర్ ఆఫ్ మొత్తం టోటల్ ఈ డేటాలో ఉన్న అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. n ఈజ్ ఈక్వల్ 5 ఈజ్ ఆడ్. సో మీడియన్ ఏమనుకున్నాము? n + 1/2th టర్మ్ అవుతుంది. అంటే 5 + 1/2th టర్మ్ దట్ ఈస్ 6/2 దట్ ఈస్ థర్డ్ టర్మ్. సో 6 ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా. సో వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ 16, 12, 4, 5, 6 అన్నాడు కదా, అంటే 6 వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3. చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఆడ్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n + 1/2th టర్మ్. n + 1/2th అంటే ఎన్నోది అవుతుంది? n ప్లస్ అంటే చూడండి ఇక్కడ 5 + 1/2th అంటే థర్డ్ మీడియన్ వాల్యూ థర్డ్ టర్మ్. ఇందులో అరేంజ్మెంట్లో థర్డ్ 1 2 3 సో 6. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా కూడా చేయొచ్చు. థర్డ్ వన్, ఫైండ్ మోడ్ ఆఫ్ 7, 2, 3, 4, 3, 3, 4. అంటే మోడ్ డిఫరెన్స్ మనం ఏం చెప్పుకున్నాం? మోడ్ మీన్స్ మోడ్ అంటే మోస్ట్ అకరింగ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వాల్యూ, ఎక్కువ సార్లు తరచుగా వచ్చిన విలువని మనం బాహుళకంగా తీసుకుంటాం. ఇందులో చూడండి ఎక్కువ సార్లు వచ్చిన విలువ ఏంది? 3. కాబట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్యాల్కులేట్ అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, నన్. ఓకేనా అండి, ఇక్కడ చూడండి మనము xi అంటే ఏమని రాసుకున్నాము? అర్థమెటిక్ మీన్లో ఏంటి ఫార్ములా రాసుకున్న x బార్ ఈక్వల్ సిగ్మా fi xi/σfi అన్నాము. x1, x2, x3, xn ఆర్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్. ఓకేనా, సో మనం ఎందులో యూజ్ చేస్తాం ఈ మిడ్ వాల్యూస్ని? అర్థమెటిక్ మీన్. సో ఫస్ట్ ఆప్షన్.
ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం 2017 టీఎస్ పాలిసెట్ అడగడం జరిగింది. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా. ద విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ క్లాస్ ఇంటర్వెల్స్ 1 to 20, 21 to 40, 41 to 60 ఈస్. మనకు ఇక్కడ ఏమడిగాడు, విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్. ఓకేనా, మనకి ఏంటి క్లాస్ ఇంటర్వెల్స్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అంటే విడ్త్ అనొచ్చు, క్లాస్ సైజ్ అనొచ్చు, లేదా హైట్ ఆఫ్ ద క్లాస్ అనొచ్చు. అంటే జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కన్సెప్టివ్ ఏంటి, అప్పర్ లిమిట్స్, లోయర్ లిమిట్స్ డిఫరెన్స్ మనకేమవుతుంది, క్లాస్ సైజ్ లేదా హైట్ ఆఫ్ ద క్లాస్ సైజ్ అవుతుంది, అనే విడ్త్ అంటాం. కాబట్టి 40 - 20 ఎంత 20, లేదా 21 - 1 20. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 19, సెకండ్ ఆప్షన్ 19.5, థర్డ్ ఆప్షన్ 20. సో మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ అని ఇవ్వడం జరిగింది. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10, 10 to 20, 20 to 30. 0 to 10 5, ఫ్రీక్వెన్సీ 10 to 20 14, 20 to 30 6. ఓకేనా. చూడండి ఇక్కడ దీని మీన్ కనుక్కోవడం కనుక మనము మిడ్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా, డైరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీని యొక్క మిడ్ వాల్యూ 0 + 10/2 అంటే 5 వస్తుంది. ఓకేనా, 5 5 25 మల్టిప్లై చేసుకోవాలి కదా. ఓకేనా, మనము ఆబ్జెక్టివ్లో కొద్దిగా ఫాస్ట్గా సింపుల్గా చేసుకుందాం. 10 20 మిడ్ వాల్యూ ఏమవుతుంది, 10 + 20/2 అంటే 15. 15 × 14 ఏమవుతుంది, 15 4 60. ఓకేనా, 60 0 తీసుకుని 15 1 15 అంటే 210. మనకు ఇక్కడ దీన్ని మల్టిప్లేషన్ ఇక్కడ రాస్తున్నా, 5 5 మల్టిప్లేషన్ ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ 20 30 మిడ్ వాల్యూ ఏమవుతుంది 25. 25 6 దీని మల్టిప్లేషన్ ఏమవుతుంది, 25 6 150. సో మనం ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది, ఇది 210. ఓకేనా, సో యాడింగ్ దిస్ 25 + 210 + 150 బై మనకెంత ఫ్రీక్వెన్సీ మొత్తం టోటల్ 25తో డివైడ్ చేయాలి. 6 + 14 20, 20 + 5 25. సో మనకు సిగ్మా FI/XI ఉంది కదా, ఆ వాల్యూ ప్రకారం సిగ్మా FI/XI మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా FI/XI / సిగ్మా FI. చూడండి 25 + 210 + 150 బై సిగ్మా FI. సో 5 + 14 19 25. చూడండి యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 360 385. ఓకేనా, 385ని 25తో డివిజన్ చేయాలి. అంటే 25తో డివైడ్ చేసిన నేనేం చేస్తున్నాను, అలా కాకుండా 4 తోటి మల్టిప్లై డివైడ్ చేసే కింద నేను 385ని 4తో మల్టిప్లై చేస్తున్నా, 25ని కూడా 4తో మల్టిప్లై చేస్తున్నా. 25 4 100. సో ఇది ఏమవుతుంది, ఈ 4తో మల్టిప్లై చేసి తర్వాత 100తో డివిజన్ అనేది చాలా ఈజీ ఉంటుంది కాబట్టి మనం ఇది ఫాలో అవుదాం. 4 5 20, 4 8 32, 32 + 2 34. నెక్స్ట్ 4 3 12, 12 + 3 15, 15/100. 15/100 మీన్స్ 1 2 పాయింట్స్ నెంబర్ తర్వాత మనము పాయింట్ తీసుకుంటే 15.4. దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే, ఇక్కడ మనము ఈ టేబుల్ రాసుకొని థర్డ్ మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని FI/XI మల్టిప్లై చేసి మళ్ళీ సిగ్మా FI/XI / సిగ్మా FI అని కాకుండా ఇక్కడ దీని మిడ్ వాల్యూ ఇక్కడే రాసుకున్నాను. దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ సిగ్మా F1 X1 అన్నమాట ఈ వాల్యూ. దీన్ని 15 కదా, దీని మిడ్ వాల్యూ అంటే ఇది X2. ఈ X2ని F2తో మల్టిప్లై చేయాలి అంటే 15 × 14 అనమాట. ఓకేనా, సిగ్మా FI/XI / సిగ్మా F అంటే F1 X1 + F2 X2 + F3 X3 ఆ విధంగా అనమాట బై F1 + F2 + F3 డాష్. మనకు 3నే ఇవ్వడం జరిగింది కాబట్టి 20 30 ఇక్కడ 25 తీసుకున్నాము, F3తో మల్టిప్లై చేయాలి. 25 6 150. సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూని యాడ్ చేసి బై 25తో డివిజన్ చేసినాం. ఓకేనా, దట్ ఈస్ 15.4. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇఫ్ మీన్ ఈజ్ 44 అండ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 42 దెన్ మోడ్. మనం చూడండి ఇక్కడ మనం దీనికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేసి 3 × మీడియన్. ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ రాయాల్సిన అవసరం లేదు. 3 × మీడియన్ సో 42 - 2 × మీన్ అంటే 44.
3 2 is 6, 3 4 is 12, 126 minus 88 అంటే 12, 126 minus 88 అంటే మనకు 38 వస్తుంది. ఓకేనా, 38, that is option 3. Mode is equal to 38. Okay, next 8th problem. Which of the following is more consistent? Direct question. So arithmetic mean median, mode, none. So first option. More consistent ante arithmetic mean. Which of the following is more consistent is arithmetic mean. That is first option. Okay. Now 9th problem. TS Policy 2016 under problems. Okay na. The median of 5, 6, 9, 10, 8, 4, 3, 7, 11 is. Okay na. Very simple. First of all arrange the given data into ascending order. Okay na. చూడండి, ఫస్ట్ ది అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మనకి ఏమొస్తుంది 3 మినిమం 4, నెక్స్ట్ 5, 6, 7, 8, 9, 10, 11. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9. సో 1 2 3 4 5 6 7 8 9. n is equal to 9 is odd. Then median is n plus 1 by 12th term. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి n plus 1 by 12th అంటే 9 plus 1 by 12 means 10 by 2 5th. ఓకేనా, 9 plus 1 by 2 that is 10 by 2 that is 5th ప్లేస్లో ఉన్న వాల్యూ. ఓకేనా, 1 2 3 4 5. సో మనకు 5th టర్మ్ అనుకోవచ్చు, అంటే 7 అనేది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది ఆఫ్ ద గివెన్ డేటా. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చాలా ఈజీగా స్టాటిస్టిక్స్ నుండి మనకు చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అనేవి గతంలో అడగడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ద మోడ్ ఆఫ్ 5, x/2, 6, 7, x/2, 3, x/2 ఈస్ 9. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అడిగాడు. ఇక్కడ చూడండి 5, x/2, ఇందులో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వాల్యూ, ఎక్కువ సందర్భాల్లో వచ్చిన విలువ ఏంది, ఇందులో x/2, తరచుగా వచ్చిన విలువ x/2. సో మనకి ఇక్కడ ఈ 9 అనేది మోడ్ అని కాకున్నట్లయితే మామూలుగా ఇక్కడ ఈ డేటాకి మోడ్ ఏంటి, x/2 అవుతుంది. సో మనకు మోడ్ ఫ్రమ్ ద ప్రాబ్లము దీనికి మోడ్ ఏమవుతుంది, x/2 అవుతుంది. కానీ వాట్ ఈస్ గివెన్ ఇట్స్ డేటా, ఇట్స్ మోడ్ ఈస్ 9. సో x/2 ఈజ్ ఈక్వల్ 9 తీసుకోండి. నుంచి x వాల్యూ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 18 అవుతుంది. చూడండి x ప్లేస్లో 18 రాస్తే అంటే 7, 9, ఇక్కడ 9, ఇక్కడ 9 అంటే 9 అనేది ఇక్కడ మోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ అదే కదా ఇవ్వడం జరిగింది. సో మరి x వాల్యూ ఏంటి అంటే 18, దట్ ఈస్ 4th ఆప్షన్. చాలా సింపుల్గా అడగడం జరిగింది క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఫైండ్ ద మీన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద గివెన్ టేబుల్. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఇచ్చాడు. అయితే మార్క్స్ అప్టైన్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ దీన్ని మనము మిడ్ వాల్యూగా తీసుకోవచ్చు, ఇంటర్వెల్స్ ఏమి ఇవ్వలేదు. అంటే 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ మనకు 2, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3, 25 2, 31. ఇది మనకు ఫార్ములా డైరెక్ట్ మెథడ్ ప్రకారం ఇది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ కదా. ఫస్ట్ ఈ రెండింటి మల్టిప్లై చేద్దాం. 10 ఇంటూ 2 అంటే 20. మనం ఈ బాక్స్ రాసుకొని థర్డ్ బాక్స్ రాయడం అన్నీ మనకు ఎక్కువ టైం ప్రాసెస్. 50 ఇది 30. మనము ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. ఏమవుతుంది 30 + 50 అంతే కదా. 80 + 60 ఎంత 140. 140 + 20 160. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఎంత, వాల్యూ 160. చూడండి 80 + 80 160. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 2 + 3 5, 5 + 2 7, 7 + 1 8. సో 8 మనం 160ని 8తో డివైడ్ చేసి 8 1 820. సో ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, మనం ఆబ్జెక్టివ్లో అడిగినప్పుడు మన ఆబ్జెక్టివ్ విధానంలోనే చేయాలి. ఓకేనా. నౌ 12th ప్రాబ్లం. ద మీడియన్ ఆఫ్ ద గ్రూప్ డేటా కెన్ బి క్యాలిక్యులేటెడ్
యూజింగ్ ద ఫార్ములా. ఓకేనా, ఇక్కడ ఫార్ములా అడగడం జరిగింది, మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకోవడం జరిగింది స్టాటిస్టిక్స్. ఇక్కడ ఈ ఫార్ములాస్లో మనకు ఏదైనా ఆబ్జెక్టివ్లో అడగడానికి అవకాశం ఉందని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనము 2016 పాలసీ నందు మీడియం సంబంధించిన ఫార్ములా అడగడం జరిగింది. సో మనం చూడండి, L ప్లస్ n/2 మైనస్ CF బై స్మాల్ ఎఫ్ అన్నాడు, హెచ్ లేదు. L ప్లస్ n/2 మైనస్ CF బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్ అంటే, సో సెకండ్ ఆప్షన్ అనేది మనం తీసుకోవాలి. ఇది కదా ఫార్ములా మనం ఇక్కడ రాసుకున్నాం కదా, L ప్లస్ n/2 మైనస్ CF బై స్మాల్ ఎఫ్ ఇంటూ హెచ్, దట్ ఈస్ ద మీడియం ఫార్ములా. సో సెకండ్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. 13th ప్రాబ్లం. ద మీడియన్ ఆఫ్ 5, 3, 10, 7, 2, 9, 11, 2 ఈజ్ అడగడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ వీటిని మనం ఏంటి అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. అసెండింగ్ ఆర్డర్. సో 2 తర్వాత నెక్స్ట్ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. తర్వాత 3 చూడండి, 2, 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, 9, 10, 11. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ఈవెన్. ఈవెన్ మీన్స్ మనకు n/2 మీన్స్ ఫోర్త్ ప్లేస్లో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాల్యూని మనకి ఈవెన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, n/2 వాల్యూని మరి దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. n/2 వాల్యూ ఎంత, 4 ప్లస్ 1 అంటే 5. ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాల్యూకి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న వాల్యూ యొక్క యావరేజ్ తీసుకోవాలి. సో ఏమవుతుంది, ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాల్యూ 5, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న వాల్యూ 7. వీటి యొక్క యావరేజే మనకేమవుతుంది, మీడియన్ అవుతుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ 5 + 7/2. మనం ఎంత రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మీడియన్ ఈజ్ ఈక్వల్ 5 + 7 అంటే 12/2. 2 1 2 6. దట్ ఈస్ సో ఫస్ట్ ఆప్షన్. ఓకే, 14th ప్రాబ్లం. టీఎస్ పాలసీ 2015 నందు అడగడం జరిగింది. ద మీన్ ఆఫ్ x and 1/x is m. Then the mean of x³ and 1/x³ is అన్నాడు. చూడండి, ఆప్షన్స్ m³ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ m³ + 3, థర్డ్ ఆప్షన్ m × 4m² - 3, ఫోర్త్ ఆప్షన్ 4m² - 3/2 × m అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి మరి ద మీన్ ఆఫ్ x and 1/x ఈజ్ m అంటే దాని అర్థం ఏంది, మీన్ ఆఫ్ a, b మీన్స్ a + b/2. సో మీన్ ఆఫ్ x and 1/x ఈజ్ m మీన్స్ x + 1/x/2 ఈజ్ ఈక్వల్ m అనమాట. ఓకేనా, దాని నుంచి మనం ఏం కనుక్కోవాలి, దెన్ ద మీన్ ఆఫ్ x³ and 1/x³ ఏమవుతుంది, ద మీన్ ఆఫ్ x³ and 1/x³ ఈజ్, నేను డైరెక్ట్ రాస్తున్నా, x³ + 1/x³/2. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. x³ + 1/x³ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని బై 2 చేసేస్తే మనకు మీన్ ఆఫ్ x³ and 1/x³ ఏందో తెలుస్తుంది. మరి గివెన్ మనకి ఏమని ఇచ్చిండు, మీన్ ఆఫ్ x and 1/x ఈజ్ m కదా. సో దాని నుంచి మనం ఏం రాయొచ్చు, వీ కెన్ x + 1/x/2 ఈజ్ ఈక్వల్ టు m. x + 1/x ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే 2m వస్తుంది. ఏంటి, x + 1/x/2 ఈజ్ ఈక్వల్ టు m. x + 1/x దీని నుంచి ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై 2m. మనకు a + b వాల్యూ తెలుసు, మనకి a³ + b వాల్యూని దీని నుంచి ఫైండ్ అవుట్ చేసేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ అని తెలుస్తుంది. మీన్ ఆఫ్ x³ 1/x³ ఏందో తెలిసేస్తుంది. ఓకేనా, చూడండి క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ a³ + b³ + 3ab × a + b. ఇక్కడ 2m హోల్ క్యూబ్ అవుతుంది, క్యూబింగ్ అని బోత్ సైడ్స్. సో నేను డైరెక్ట్ రాస్తున్నా, x³ + a³ అంటే x³ b³ మీన్స్ 1/x³ + 3ab మీన్స్ 3 × x × 1/x × a + b అంటే x + 1/x. ఇది a లెఫ్ట్ సైడ్ వాల్యూ. రైట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది, 2m హోల్ క్యూబ్ అంటే 2³ అంటే 8m³. చూడండి x క్యాన్సల్, x + 1/x వాల్యూ మనకి ఏమని తెలుసు, 2m కదా, దీని నుంచి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x³ + 1/x³ + 3 × ఈ వాల్యూ, దిస్ వాల్యూ ఇస్ 2m.
చూడండి 8m³ x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ 3 2 జా 6. ఈ 6mని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. 8m³ మైనస్ 6m. దీన్ని ఇందులో నుంచి మనము ఇక్కడ డినామినేటర్ 2 ఉంది కదా, 2 కామన్ తీసినట్లయితే 4m³ మైనస్ 3m ఓకేనా. అంటే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమొచ్చింది 2 × 4m³ మైనస్ 3m అని రావడం జరిగింది. ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో x³ ప్లస్ 1/x³ ప్లేస్లో మనము మీన్ ఆఫ్ x³ 1/x³ ఈజ్ x³ ప్లస్ 1/x³/2 కదా. కాబట్టి ఏమవుతుంది x³ ప్లస్ 1/x³/2 ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, ఈజ్ ఈక్వల్ టు ఇందులో నుంచి ఇంకేంది మనకు ఇక్కడ m కామన్ తీద్దాం. m³ మైనస్ 3 ఉంది కదా, అంటే 2m, m కామన్ తీస్తే 4m² మైనస్ 3 ఓకేనా. బై ఇది x³ ప్లస్ 1/x³ వాల్యూ. మనకు మీన్ ఆఫ్ x³ 1/x³ x³ ప్లస్ 1/x³/2 కదా. ఇక్కడ డినామినేటర్ 2 క్యాన్సల్. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది m × 4m² మైనస్ 3, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. మనం ఫాస్ట్గా రాయవచ్చు ఓకేనా. మనం ఎగ్జామ్లో మాత్రం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి. 15th వన్, ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్స్ ఇన్ హిస్టోగ్రామ్స్ రిప్రజెంట్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, మిడ్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఓకేనా. ఇది మనము కింది తరగతిలో లోయర్ క్లాసెస్లో వచ్చింది. ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్స్ ఇన్ హిస్టోగ్రామ్స్ రిప్రజెంట్స్ క్లాస్ ఇంటర్వెల్స్, దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే. నా 16th ప్రాబ్లం. From the following district, find the number of pupils who scored less than 40 marks. Class intervals 0 to 9, 6, 10 to 19, 5, 20 to 29, 7, 30 to 39, 9, 40 to 49, 8, 50 to 59, 4. చూడండి ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్స్ హూ స్కోర్డ్ లెస్ దాన్ 40. అంటే మనము సిఐ వాల్యూ కనుక్కోవాలి, అంటే క్యుములేటివ్ సిఎఫ్ వాల్యూ ద్వారా. అంటే ఏంటి, ఇది ఇక్కడ లెస్ దాన్ 10 అంటే 6 మెంబర్స్, లెస్ దాన్ 20 మీన్స్ లెస్ దాన్ 20 అనుకోండి 6 + 5 11 అవుతుంది. లెస్ దాన్ 30 అనుకోండి 11 + 7 అంటే ఏమవుతుంది 11 + 7 18 అవుతుంది ఓకేనా. మనకు లెస్ దాన్ 40 కాబట్టి 6 + 5 + 7 + 9 మనకు కావాల్సింది లెస్ దాన్ 40 కాబట్టి. సో యాడ్ దీస్ 4 వాల్యూస్ 6 + 5 11, 11 + 7 18, 18 + 9 27 స్టూడెంట్స్ అనమాట హూ స్కోర్డ్ లెస్ దాన్ 40 మార్క్స్ ఓకేనా. దట్ ఈస్ 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, మనము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇదే కదా కనుక్కోవాల్సింది. అంటే మనం ఫ్రీక్వెన్సీ ఇవన్నీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ వరకు తీసుకోవాలి, లెస్ దాన్ 40 అన్నాడు కాబట్టి 40, 49 అనే క్లాస్ ఇంటర్వెల్ ముందున్న ఫ్రీక్వెన్సీ అన్నింటినీ తీసుకోవాలి యాడ్ చేసి. ఓకే, దట్ ఈస్ 27 అవుతుంది. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ వాట్ ఈస్ అర్థమెటిక్ మీన్. ఈ టేబుల్కి అర్థమెటిక్ మీన్ ఏందో కనుక్కోమంటాను. చూడండి ఎక్స్ వాల్యూ 1 2 3 4 -n ఎక్స్ వాల్యూస్. ఎఫ్ ఫ్రీక్వెన్సీ 1 2 3 4 -n. అంటే మనకు అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ కదా. మరి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1 × 1 1² + 2 × 2 2² ఓకేనా. 3² 3 × 3 3² ఓకేనా, ప్లస్ 4² ప్లస్ డాష్. ఇది ఏమవుతుంది n × n n² అవుతుంది. మరి సిగ్మా ఎఫ్ఐ వాల్యూ కింద వాల్యూ ఉంది కదా, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఏమవుతుంది 1 + 2 + 3 + 4 ప్లస్ డాష్ n. ఇక్కడ ఏంటి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ ఈజ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సిగ్మా ఎఫ్ ఏంటి సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఓకేనా. సో మనకు దీనికి మనం n × n + 1 × 2n + 1/6 బై n × n + 1/2 తీసుకుంటే మనకు వాటి వాల్యూస్ని మనము దీన్ని ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవాలి n × n + 1 2n + 1/6. మనం సిగ్మా ఎఫ్ఐ అంటేనేమో n × n + 1/2.
మొదటి సహజ సంఖ్యల మొత్తం ఏమో n × n+1/2 మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఏమవుతుంది n × n+1 2n+1/6. మనకు ఫార్ములా మీన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఐఎక్స్ అంటే ఏమని వచ్చింది n × n+1 × 2n+1/6 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఏంది n × n+1/2. చూడండి ఇక్కడ n × n+1 n × n+1 క్యాన్సల్ 2 1s 2 3s. సో 2n+1/3 వాట్ ఈస్ ద మీన్ మనకేమో లాస్ట్కి ఏం మిగిలింది లాస్ట్కు 2n+1/3 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.